హాయ్ ఫ్రెండ్స్, ఒక యోగి ఆత్మకథ 8వ భాగం మొదలు పెడదాం. యుక్తేశ్వర్ గారు సంవత్సరానికి 2 సార్లు పండగలు చేసేవారు. ఆ పండగల కోసం ఎక్కడెక్కడి నుంచో ఎందరో శిష్యులు, భక్తులు వచ్చేవారు. వచ్చేవారి కోసం శిష్యులు వంటలు చేసేవారు. వందలాది మంది కోసం వంటలు తయారయ్యేవి. కొందరు శిష్యులు మధురమైన సంగీత వాయిద్యాలు వాయిస్తూ ఉండేవారు. ఎక్కడెక్కడి నుంచో భక్తులు ప్రసాదం తీసుకోవడానికి ఆశ్రమంకొచ్చేవారు. శిష్యులు పెద్ద పెద్ద గిన్నెల్లో అలుపు లేకుండా వంటలు చేస్తూనే ఉండేవారు. ఆ కష్టాన్ని ప్రతి శిష్యుడు చాలా ఆనందంగా స్వీకరించేవారు. ఆశ్రమంలో దేవుడి సంకీర్తనలు పాడుతూ ఉండేవారు. సంకీర్తనలు పాడేవారు శృతి తప్పితే యుక్తేశ్వర్ గారు వారిని సరిచేసేవారు. రాగాలతో దైవాన్ని, వాతావరణాన్ని ప్రభావితం చేయగలిగిన శక్తి మన పూర్వీకులకు ఉండేది. చరిత్ర ప్రకారం అక్బర్ చక్రవర్తి గారి ఆస్థానంలో మియాన్ టాన్సేన్ అనే సంకీర్తనకారుడు ఉండేవాడు. ఆయన ఒకసారి రాజుగారు ఆదేశించారని రాత్రిపూట పాడాల్సిన రాగం ఉదయం పూట పాడితే దేశమంతా చీకటి అలుముకుందని చరిత్రలో రాసి ఉంది. యుక్తేశ్వర్ గారి ఆశ్రమంలో ఆ రోజు యోగానంద గారు తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి వరకు మిగతా శిష్యులతో కలిసి వందల మందికి అన్నం, పప్పు, కూరలతో వంటలు చేసి వడ్డించారు. అర్ధరాత్రికి ఆ పండగ అయిపోయింది. యుక్తేశ్వర్ గారు ఇలా అన్నారు: మీరందరూ ఎంతో కష్టపడి అసాధ్యం అనుకున్నది సాధ్యం చేశారు. వందల మందికి తిండి వండి వడ్డించారు. ఇక వెళ్ళి విశ్రమించండి అన్నారు. తర్వాత యోగానంద గారితో, ముకుందా, ఈరోజు నువ్వు నా మంచం మీద నాతో పడుకో అన్నారు. అందుకు యోగానంద గారు ఎంతో సంతోషంగా సరే అన్నారు. అలసిపోయి ఉండడం వలన అందరూ మొత్తు నిద్రలోకి జారుకున్నారు. 10 నిమిషాల తర్వాత యుక్తేశ్వర్ గారి నిద్రలేచి మళ్లీ బట్టలు వేసుకుని తయారవుతున్నారు. అది గమనించిన యోగానంద గారు, ఈ సమయంలో ఎక్కడికి స్వామి అని అడిగారు. అందుకు యుక్తేశ్వర్ గారు, కొందరు శిష్యులు తప్పు ట్రైన్ ఎక్కి దారి తప్పిపోయారు, వారు వచ్చే సమయం అయ్యింది, వారికి వంట చెయ్యాలి పదా అన్నారు. అందుకు యోగానంద గారు, స్వామి, అర్ధరాత్రి 1 గంట దాటింది, ఈ సమయంలో ఇంకా ఎవరు వస్తారు అన్నారు. యుక్తేశ్వర్ గారు, పొద్దున్నుంచి పనిచేసి అలసిపోయావు, నువ్వు పడుకో, నేను చూసుకుంటానులే అని వెళ్లిపోయారు. చేసేది లేక యోగానంద గారు, ఇతర శిష్యులు మళ్లీ వంటశాలకు వెళ్లి వంటలు చేయటం మొదలుపెట్టారు. అన్నం, పప్పు, ఆకుకూరలతో వంటలు సిద్ధమయ్యాయి. అప్పుడు యుక్తేశ్వర్ గారు యోగానంద గారితో, ఈరోజు నువ్వు అలసట, భయాన్ని జయించావు, ఇకపైన అవి నిన్ను ఇబ్బంది పెట్టవు అన్నారు. ఆ సమయంలో ఆశ్రమం బయట ఎవరో నడుస్తున్నట్టు అనిపించి యోగానంద గారు బయటికి వెళ్లి చూశారు. అక్కడ కొందరు నుంచుని ఉన్నారు. వారిలో ఒకతను యోగానంద గారితో, ఈ సమయంలో యుక్తేశ్వర్ గారిని ఇబ్బంది పెట్టాలని మాకు లేదు, కానీ ఆయన్ని దర్శించుదామని ఎక్కడి నుంచో వచ్చాం. దారిలో తప్పు ట్రైన్ ఎక్కి మళ్లీ తప్పు సరిచేసుకుని ఇక్కడికి వచ్చేసరికి ఈ సమయం అయింది, కానీ వారిని దర్శించకుండా వెనక్కి వెళ్లాలని లేక ఇక్కడ ఉన్నామన్నారు. అందుకు యోగానంద గారు యుక్తేశ్వర్ గారికి వారు వస్తున్నట్టు ముందుగానే తెలుసు అని ఆనందిస్తూ, స్వామివారు మీరు వస్తారని ఎదురు చూస్తున్నారు, మీకోసం భోజనం కూడా తయారు చేయించారు అని వారిని యుక్తేశ్వర్ గారి దగ్గరకు తీసుకుని వెళ్లారు. వారితో యుక్తేశ్వర్ గారు మాట్లాడుతూ యోగానంద గారి వైపు చూసి నవ్వుతూ, ఇప్పుడైనా నువ్వు మన అతిథులు తప్పు ట్రైన్ ఎక్కారని నమ్ముతావా అన్నారు. ఒకరోజు యుక్తేశ్వర్ గారు యోగానందతో, ముకుందా, నీ జాతకంలో సమస్యలు ఉన్నాయి, సరిచేయటానికి జ్యోతిష్యుడికి చూపించి ఏదైనా ఉంగరమో లేకపోతే చేతికి ధరించే ఏదైనా ఆభరణమో పెట్టుకో అన్నారు. అందుకు యోగానంద గారు, పెట్టుకోనా, నాకు జ్యోతిష్యం మీద నమ్మకం లేదు అన్నారు. యుక్తేశ్వర్ గారు ఇలా చెప్పసాగారు, నమ్మకంతో పని లేదు, ఏ శాస్త్రమైనా ఏ విషయమైనా నిజమో అబద్ధమో అనేది తెలుసుకోవాలి. మనకొక విషయం లేక ఒక పరికరం ఎలా పనిచేస్తుందో అర్థం కాకపోతే అదంతా అబద్ధం, గారిడి అని కొట్టిపారేయకూడదు. న్యూటన్ గారు కనుక్కోవడానికి ముందు కూడా గురుత్వాకర్షణ శక్తి, గ్రావిటీ పనిచేస్తూనే ఉందిగా. సృష్టిని నడిపించే శాసనాలు మనుషుల నమ్మకాలకి అతీతంగా పనిచేస్తాయి. గారిడీ వాళ్ళు, మోసగాళ్లు, విద్య గురించి ఏమీ తెలియని వారు ప్రజలను వారి లాభాల కోసం అత్యంత పురాతనమైన శాస్త్రాలని తప్పుదోవ పట్టించి ప్రజలకు ఆ శాస్త్రాల మీద నమ్మకం పోవటానికి కారణమయ్యారు.
జ్యోతిష్ శాస్త్రం ప్రావీణ్యం కావాలంటే గణిత శాస్త్రం, ఆధ్యాత్మిక శాస్త్రాల మీద ఎంతో పట్టు కావాలి. జ్యోతిష్యం అనేది గ్రహాల ప్రభావానికి మనిషి ఎలా ప్రవర్తిస్తాడో చెప్తుంది. మన జీవితంలో వెళ్ళవలసిన గమ్యానికి ఎన్నో విషయాలు, వస్తువులు సహకరిస్తాయి. గమ్యం చేరిన తర్వాత ఆ వస్తువులతో మనకు పని ఉండదు అన్నారు. అందుకు యోగానంద్ గారు, ఇప్పుడు నాకు జ్యోతిష్యంతో, ఆ తాయెత్తులు ఉంగరాలతో ఏం పని అని అడిగారు. యుక్తేశ్వర్ గారు, గ్రహాలు ఇప్పుడు నీ జీవితంలో పెద్ద మలుపులు తీసుకురాబోతున్నాయి. వాటి ప్రభావం వల్ల ఒక నెల రోజుల్లో నీకు కాలేయం సంబంధించిన జబ్బు రాబోతోంది అన్నారు. అందుకు యోగానంద్ గారు, అయితే ఆ తాయెత్తులు కట్టుకుంటే నాకు జబ్బు రాదా అని అడిగారు. అందుకు యుక్తేశ్వర్ గారు, ఇలా తాయెత్తులు, ఉంగరాలు ఎంతో శక్తి ఉందని అమాయక ప్రజలను మోసం చేసేవారు వీధి వీధికి ఉన్నారు. నిజమైన జ్ఞానం ఉన్న జ్యోతిష్యుల వలె కనిపించే వారిలో నిజమైన జ్యోతిష్యులు ఎవరో తెలియటం కష్టం. ఈ దొంగ జ్యోతిష్యుల మాటల గారడీకి ఎందరో అమాయక ప్రజలు వారి జ్ఞానాలను తలచి ఎందరికో వారి గురించి చెప్పడం వలన ఇంకా ఎక్కువ మంది ఈ దొంగ జ్యోతిష్యుల మాయలో పడుతున్నారు. నీ గ్రహస్థితి వలన నీ కాలేయ సమస్యలు 6 నెలలు ఉంటాయి. కానీ నీ జాతకాన్ని సరిచేసే ఉంగరం గాని, తాయెత్తు గాని పెట్టుకుంటే ఆ సమస్య 24 రోజుల్లో సరవుతుంది అన్నారు. మరుసటి రోజు యుక్తేశ్వర్ గారు చెప్పిన జ్యోతిష్యుడిని కలిసి యోగానంద్ గారు ఆయన ఇచ్చిన తాయెత్తును కట్టుకున్నారు. కొన్ని రోజుల తర్వాత ఆ సంఘటన గురించి పూర్తిగా మర్చిపోయారు యోగానంద్ గారు. నెల రోజుల తర్వాత యోగానంద్ గారికి కాలేయం ఉండే ప్రదేశంలో భరించలేని నొప్పి మొదలైంది. యోగానంద్ గారికి యుక్తేశ్వర్ గారు చెప్పిన విషయం గుర్తుకు వచ్చి ఆ నొప్పిని భరించడం మొదలుపెట్టారు. 23 రోజులు నరకం అనుభవించిన తర్వాత ఇక భరించలేక బెనారస్ వెళ్లి యుక్తేశ్వర్ గారిని కలిశారు. యుక్తేశ్వర్ గారు వారి చుట్టూ ఉండేవారు వెళ్లిపోయిన తర్వాత యోగానంద్ గారితో, నువ్వు నీ కాలేయ సమస్యతో వచ్చావుగా అని, ఆ సమస్య వచ్చి 24 రోజులు అయింది కదా అన్నారు. యోగానంద్ గారు, అవును స్వామి అన్నారు. యుక్తేశ్వర్ గారు, నేను నీకు నేర్పించిన ఆసనాలు వెయ్యి అన్నారు. అందుకు యోగానంద్ గారు, నాకు వచ్చే నొప్పి మీకు అర్థం కాలేదనుకుంటా, అందుకే ఆసనాలు వేయమంటున్నారు అన్నారు. యుక్తేశ్వర్ గారు, నేను నీకు నొప్పే లేదనుకుని ఆసనాలు వేయమన్నాను, నువ్వు నొప్పి ఉందంటున్నావు, ఏది నిజం అన్నారు. యోగానంద్ గారు ఒక నిమిషం ఆలోచించి, స్వామి నొప్పిపోయింది అని ఆనందంతో యుక్తేశ్వర్ గారికి పాదాభివందనం చేశారు. యుక్తేశ్వర్ గారు యోగానందన్ లేపి, చిన్నపిల్లవాళ్ల చేయకు, గంగానది మీద చంద్రకిరణాలు చూడు ఎంత అందంగా ఉన్నాయో అన్నారు. ఒకరోజు యోగానంద్ గారికి తెలిసిన ఒక కుర్రవాడు, మా నాన్న ఇలాంటివి నమ్మరు, ఆయనకి దైవం మీద నమ్మకం లేదు, నేను యుక్తేశ్వర్ గారి గురించి చెప్పినా వారు నమ్మలేదు, ఒకసారి కలవాలన్నారు అన్నాడు. ఆ కుర్రవాడి తండ్రి వెటర్నరీ డాక్టర్ నారాయణ్ చుండర్ రాయ్ గారు యోగానంద్ గారితో, నువ్వు నా కుమారుడు యుక్తేశ్వర్ గారి గురించి చాలా ఎక్కువగా చెప్తున్నారు, పద నేను ఆయన పరీక్షించి చూస్తాను అన్నారు. ఆ మాట విని గురువును తక్కువ చేసి మాట్లాడటంతో వచ్చిన కోపాన్ని దిగమింగి యోగానంద్ గారు రాయ్ గారిని యుక్తేశ్వర్ గారి దగ్గరికి తీసుకువెళ్లారు. రాయ్ గారు, యుక్తేశ్వర్ గారు మౌనంగా కొంచెం సేపు కూర్చున్నారు. తరువాత రాయ్ గారు నిరుత్సాహంతో లెగిసి వెళ్లిపోయారు. వెంటనే యుక్తేశ్వర్ గారు యోగానంద్ గారితో, ఈ ఆశ్రమంలోకి శవాన్ని ఎందుకు తీసుకొచ్చావు అన్నారు. యోగానంద్ గారు, స్వామి రాయ్ గారు బతికే ఉన్నారుగా అన్నారు. యుక్తేశ్వర్ గారు, మరికొద్ది రోజుల్లో చనిపోతాడు అన్నారు. ఏదైనా సహాయం చేయగలరా స్వామి అని యోగానంద్ గారు అడిగారు. యుక్తేశ్వర్ గారు, ఆ పశువుల డాక్టర్కి షుగర్ వ్యాధి తారస్థాయికి చేరింది, 15 రోజుల్లో మంచాన పడతాడు, డాక్టర్స్ ఏమీ చేయలేరని చెప్పేస్తారు, ఈ రోజు నుంచి 6 వారాల్లో చనిపోతాడు, నువ్వు అడిగావు కాబట్టి 6 వారాల్లో తేరుకుంటాడు, కానీ ఆ డాక్టరు ఈ ఆభరణం పెట్టుకోవాలని చెప్పు, ఆయన మాంసాహారం పూర్తిగా మానేయాలి, చెప్పినా ఎలాగూ వినడు, 6 నెలల తర్వాత ఆరోగ్యం స్థిరంగా ఉందనిపించే సమయానికి ఆయన కుప్పకూలి చనిపోతాడు, ముకుంద నీవు ప్రాధాయపడ్డావు కనుక 6 నెలలు ఆయన జీవితాన్ని పొడిగించా అన్నారు. రాయ్ గారు, ఆయన కుమారుడు సంతోష్, యోగానంద్ గారు ఎంత చెప్పినా ఆ ఆభరణం పెట్టుకోలేదు. వారం తర్వాత రాయ్ గారు మంచాన పడ్డారు. ఆ సమయంలో ఏమీ మాట్లాడకుండా ఆ ఆభరణాన్ని చేతికి పెట్టుకున్నారు. వైద్యుడొచ్చి కష్టం, బతకడు అన్నారు. కానీ యుక్తేశ్వర్ గారు చెప్పినట్టు నెల రోజులకి రాయ్ గారు పూర్తిగా కోలుకున్నారు.
మాంసం పూర్తిగా మానేయాలి అని యుక్తేశ్వర్ గారు చెప్పింది యోగానంద రాయ్ గారికి చెప్పారు. 6 నెలల తర్వాత రాయ్ గారు యోగానందను కలిసి ఇలా అన్నారు, నేను పూర్తిగా కోలుకున్నాను. రోజు మాంసం తినడం వల్ల నా శరీరం బలం పుంజుకుంది. నీ గురువు అజ్ఞానంతో ఏమి తినకూడదో నాకు చెప్పినది పని చేయలేదని ఆయనకి చెప్పు అన్నారు. మరుసటి దినం రాయ్ గారు మరణించారు. తరచుగా యోగానంద్ గారి మిత్రుడు శశి యుక్తేశ్వర్ గారిని కలిసేవాడు. యుక్తేశ్వర్ గారికి కూడా ఆ కుర్రాడంటే ఎంతో ఇష్టం ఏర్పడింది. ఒకరోజు శశితో యుక్తేశ్వర్ గారు, నీ పద్ధతులు మార్చుకోకపోతే సంవత్సరంలో తీవ్రమైన అనారోగ్యానికి లోనవుతావు అన్నారు. అందుకు శశి నవ్వుతూ, స్వామి, విధిని మార్చే మీకే వదిలేశాను. మీరేం తలిస్తే అలాగే చేస్తాను. మిమ్మల్ని మించి నేనెవర్నీ నమ్మను అన్నాడు. అందుకు యుక్తేశ్వర్ గారు, నువ్వు 2 క్యారెట్ల నీలం ధరించాలి అన్నారు. అందుకు శశి, నా ఆర్థిక స్తోమత వల్ల నేను దాన్ని ధరించలేను. అయినా ఏదైనా వస్తే మీరు నన్ను తప్పక కాపాడతారు అని నాకు తెలుసు అన్నాడు. యుక్తేశ్వర్ గారు, నువ్వు సంవత్సరం తర్వాత 3 నీలం రాళ్లు తీసుకువస్తావు. కానీ ఆ సమయానికి పరిస్థితి చేయి దాటిపోతుంది అన్నారు. వారిద్దరి మధ్యలో ఈ సంభాషణ తరచూ జరిగేది. కానీ శశి, ఆ రాళ్లకన్నా విలువైన మీరుండగా నాకు వాటితో పనేంటి అనేవాడు. సంవత్సరం తర్వాత యోగానంద్ గారు ఒకరోజు యుక్తేశ్వర్ గారి ఇంటికి వెళ్లి మాట్లాడుతున్నారు. ఉదయం 10 గంటల సమయంలో గేటు శబ్దం వచ్చింది. వెంటనే యుక్తేశ్వర్ గారు ఒక్క నిట్టూర్పుతో, ఆ శశి వస్తున్నాడు అన్నారు. సంవత్సరం అయింది, వాడి ఊపిరితిత్తులు పోయాయి. నేను అతన్ని చూడదలుచుకోలేదని అతనికి చెప్పు అని యోగానంద్ గారిని పంపించారు. యోగానంద్ గారు మెట్లు దిగుతూ ఉంటే శశి ఆయనతో, ముకుందా, గురువుగారు ఉన్నారా? ఆయన ఇక్కడ ఉన్నారనిపించి వచ్చాను అన్నారు. యోగానంద్ గారు, ఉన్నారు, కానీ ఎవరిని కలవనని ధ్యానంలో కూర్చున్నారు అన్నారు. శశి ఏడుస్తూ యోగానంద్ గారిని తోసుకుంటూ వెళ్లి యుక్తేశ్వర్ గారి కాళ్ల మీద పడి, స్వామి, డాక్టర్లు నాకు ఊపిరితిత్తులో టీబీ వచ్చింది, 3 నెలల కన్నా బతకను అన్నారు. ఇవిగో మీరు అడిగిన నీలాలు అని 3 నీలాలు ఆయన కాళ్ల దగ్గర పెట్టారు. యుక్తేశ్వర్ గారు, వాటితో ఇప్పుడు ఏమీ చేయలేం, వాటిని తీసుకుని వెళ్ళిపో అని మౌనంగా శశి ఏడుస్తున్నా చెలించకుండా ఉండిపోయారు. యోగానంద్ గారికి యుక్తేశ్వర్ గారు శశికి దైవశక్తి మీద ఉన్న నమ్మకాన్ని పరీక్షిస్తున్నారు అనిపించింది. 1 గంట తర్వాత యుక్తేశ్వర్ గారు శాంతించి శశితో, ఎంత గోల చేస్తావు? ఆ నీలాలు తీసుకుని వెళ్లి వెనకిచ్చేయి. కానీ నేను చెప్పే ఆభరణం చేయించుకుని వేసుకో, కొన్ని వారాల్లో తేరుకుంటావు అన్నారు. కొన్ని వారాల్లో శశి శరీరం సూక్షించింది. డాక్టర్లు పరీక్ష చేసి రేపు ఉదయం వరకు కూడా కష్టమని చెప్పారు. యోగానంద్ గారు పరుగున యుక్తేశ్వర్ గారి దగ్గరికి వెళ్లారు. అప్పుడు యుక్తేశ్వర్ గారు, శశి గురించి నన్నెందుకు ఇన్నిసార్లు అడుగుతావు? నేను చెప్పాల్సింది చెప్పాను అన్నారు. చేసేది లేక యోగానంద్ గారు శశి దగ్గరికి వెళ్లారు. అప్పుడు శశి ఆనందంతో, ముకుందా, నువ్వు రావటానికి ముందు నా గదిలో యుక్తేశ్వర్ గారి దర్శనం అయింది. వెంటనే నా జబ్బు, నా కష్టాలు మాయమైపోయాయి. తెలియని శక్తి వచ్చిందన్నారు. ఆ రోజు నుంచి శశి ఆరోగ్యం బాగుపడింది. రోజురోజుకి ఇంకా త్వరగా కోలుకుని పూర్తి ఆరోగ్యవంతుడయ్యాడు. మళ్ళీ వచ్చే భాగంలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.